హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేశారో వాళ్ళు వాళ్ళ ఆధార్ నెంబర్ ద్వారా వాళ్ళ రేషన్ కార్డు అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇందులో మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ మీ దగ్గర మీ సేవలో అప్లై చేసి ఉంటే మీ సేవ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది లేకుంటే కనుక ఇక్కడ యూఐడి నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు. దీనిపైన టిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మీరు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ అని అనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా పెండింగ్ ఉంటే వీరికైతే రేషన్ కార్డ్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు కూడా మీ మొబైల్లోనే ఈజీగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్. ఎవరికైతే అప్రూవ్డ్ అని ఉంటుందో వారికి మాత్రమే మార్చి నెల నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా రేషన్ కార్డుల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.